నా మనస్సుని తాకిన చినుకువి నీవా. ఏంటి తెగ చాటింగ్ చేస్తున్నా అనుకుంటున్నా? అదేం లేదు. ఒక 3 వీక్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. అలా చాట్ చేస్తున్నా. డిగ్రీ అయిపోయినట్ట తనది. నువ్వేం చేస్తావు అని చెప్తే ఇండియన్ ఆర్మీలో జాబ్ అని చెప్పాను. డ్యూటీ ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లో అని చెప్పి. మరి ఏం చేస్తాం, నార్మల్గా ప్రైవేట్ జాబ్ అంటే ఎవరు దేక్తలేదు మరి. చూద్దాం ఎడదాకా పోతాం. చంపుతుందిరా బాబు. వీడియో కాల్ చేయ చెప్పింది అబద్ధం. వీడియో కాల్ చేసి ఏం చెప్పేటాను? వాళ్ళ కాశ్మీర్ అని చెప్పాను. మంచిగా లేదేవాళ్ళు. వీసీ అని అంటుంది. కనీసం బాత్రూమ్ అన్న ప్రశాంతంగా కూడా. మళ్ళీ నార్మల్ కాల్ చేస్తుంది. హలో హలో బంగారం. ఏం లేదు, ఖాళీగానే. ఇప్పుడే డ్యూటీ ఇచ్చారు. గన్ను పట్టుకొని నిలబడ్డా. కాలు మొత్తం ఘోరం ఉంది పరిస్థితి. పొద్దుంచాలి మంచిగా నిలబడ్డా. సరే, నేను ఒక 10-15 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తా, సరేనా? ఎందుకంటే గన్ను పట్టుకుని నిలబడ్డా కదా, మంచిగా కాలు ఇరుక్కపోయింది. అది తీసుకున్నాక ఫోన్ చేస్తా. సరే ఓకే. గడుపుకునే టైం కూడా ఇస్తలేదు. బంగారం, కాల్ తీసి నీకు ఫోన్ చేస్తాను. మరి ఘోరంగా ఇరుక్కపోయింది, కాళ్ళు అంతా ఘోరంగా అయిపోతుంది. ఆ ఫోటోలు గిటోలు ఏం పెట్టనులే కానీ. సరే మరి. అరే ఏదావా, ఇంకెన్ని రోజులు రా ఇట్లా భయపడుతూ? ఫోన్ అంటే భయపడితే ఇట్లా రా, ఏదైనా మాట్లాడితే ఇట్లా ఒక అబద్ధాన్ని ఎన్ని రోజులని లాక్కెళ్తావు, ఎన్ని రోజులని భయపడుకుంటుంటావు. డైరెక్ట్ నిజం చెప్పు, ఏదైతే అది అవుతుంది అంతే. మాట్లాడితే లేకపోతే లేదు. నిజం చెప్తూ మాట్లాడదామని భయం అవుతుంది కదా. నీకు ఒక నిజం చెప్పాలి. ఏంటో చెప్పు. వీడియో కాల్ చేస్తావా చేయవా? నీకు ఒక అబద్ధం చెప్పిన నేను. నీకు చెప్పినట్టు నాది ఆర్మీ జాబ్ కాదు, జస్ట్ ఏదో ప్రైవేట్ జాబ్ అంతే. ఏం మాట్లాడుతున్నావు ఈశ్వర్? అట్లా కాదు, నేను కావాలని ఏం చెప్పలేదు. ప్లీజ్ అర్థం చేసుకో బంగారం. బుద్ధి ఉందా? అది కాదు, నేనేమనుకున్నా అంటే డైరెక్ట్ ఒకటేసారి నిజం చెప్తే మాట్లాడదేమో, బాగా నచ్చింది, ఎట్లా వదిలేసుకోలేం కదా. కొన్ని రోజులైనా మాట్లాడినాక నిజం చెప్దాం, అర్థం చేసుకుంటుంది అనుకున్నా నేను. మోసం చేసావా 4 months నుండి? అట్లా కాదు, ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్, నీతో మాట్లాడకపోతే నేను ఉండలేను. ప్లీజ్. మోసం చేసావా? అరే మోసం అంటే ఏం చెప్పినా? మోసం బొక్క. ఒక జాబ్ కాదని చెప్పిన, అంతే కదా. నువ్వు జాబు లవ్ చేస్తున్నావా, నన్ను లవ్ చేస్తున్నావా? నేను నెంబర్ బ్లాక్ చేస్తున్నా. గుడ్ బై. అది కాదు, ప్లీజ్ మోసం నేనేం చేయలేదు. 3 months తర్వాత మాట్లాడుకుందాం. 3 months వరకు మాట్లాడితే తర్వాత నిజం చెప్తే అర్థం చేసుకుంటుంది అనుకున్నా నేను. ఇంకోసారి కాల్స్ మెసేజెస్ చేస్తే బాగోదు చెప్తున్నా. ప్లీజ్ బ్లాక్ చేయకు, ప్లీజ్. బ్లాక్ చేసిందిరా. నా మనస్సుని తాకిన చినుకువి నీవా. నిన్ను తలచి గుండె కుప్పలు పడుతుంటే ఎందుకో పగిలే చినుకుల్లా వేదన కదులుతుంది. నీకు తెలియకుండానే నా లోకం మారిపోయింది. నీ హృదయం నా ఆశల తీరమైంది. నీలి ఆకాశంలో తేలే నా స్వప్నమే. నీ చిరునవ్వే నా ప్రాణం, అంతా గీతమే. నిజం చెప్పకపోయినా కొన్ని రోజులైనా ప్రేమగా మాట్లాడుకుంటున్నాను.
ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. అసలు ఇంత డైరెక్ట్ ఇంత కఠినంగా డైరెక్ట్ బ్లాక్ ఎట్లా చేస్తుంది నాకు అర్థం కాదు. ఒక్క అబద్ధం వల్ల ఇంత డైరెక్ట్గా బ్లాక్ చేసేసి ఆడెవడో అన్నట్టు ఇంత సింపుల్ ఎట్లా తీసుకుంటారు. 3 నెలలు మాట్లాడాను, 3 నెలలు. ఇంత కూడా ఒక్క రోజులో ఒక 1 డేలా ఒక 1 మినిట్ కూడా గుర్తుకు రాలేదు వాళ్ళు. 1 మినిట్ అంటే అంటే నాకు అర్థం కాదు. తను నాతో మాట్లాడి నన్ను లవ్ చేసిందా, లేకపోతే నేను చేసే జాబుని లవ్ చేసిందా, అదే అర్థమవుతలేదు నాకు. ఎందుకు మాట్లాడుతున్నారో నిజం చెప్పి మాట్లాడండి. ఇది ఎప్పుడు మీకు బాధని ఇవ్వలేదు. నిన్ను